ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో వాసుదేవాయ. ఓం గరుడదేవాయ నమః. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 9వ భాగం ప్రారంభం. గంగాది సర్వతీర్థాల మహిమ. సూత ఉవాచ సర్వతీర్థాని వక్ష్యామి గంగాతీర్థోత్తమోత్తమా సర్వత్ర సులభా గంగా త్రిషు స్థానేషు దుర్లభ హరిద్వారే ప్రయాగే చ గంగా సాగర సంగమే ప్రయాగం పరమో తీర్థం మృతానాం ముక్తిదం. సౌనకాది మునులకు సూతుడు చెబుతూ ఉన్నాడు. సకల తీర్థాల గురించి మీకు నేను ఇప్పుడు వినిపిస్తాను. తీర్థాలన్నిటిలోనికి ఉత్తమమైనది గంగ. ఈ నది అందరికీ అన్ని వేళలా అన్ని చోట్ల సులభ రీతిని లభ్యమైన 3 ప్రదేశాలలో మాత్రం దుర్లభం. క్షేత్ర మహాత్యం వల్ల హరిద్వారం, ప్రయాగ, సాగర సంగం అనే 3 స్థానాలలో పుణ్యులకు తప్ప అన్యులకు కడు దుర్లభం. ముఖ్యంగా ప్రయాగ వద్ద గంగా తీర్థం మృతి చెందిన వారికి భుక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ క్షేత్రం వద్ద గంగలో స్నానమాచరించి తమ పితరులకు సద్గతులు కలిగించేవారు తాము కూడా పవిత్రులై సకల మనోరథాలను సిద్ధింపజేసుకోగలవారవుతారు. గంగా తీరంలో గల వారణాసి కాశీగా ప్రసిద్ధి మహామహిమాన్వితమైన తీర్థం. ఇక్కడ మహాదేవుడు మాధవులు సర్వదా నివసిస్తూ ఉంటారు. ఈ క్షేత్ర తీర్థ మహత్యాన్ని వర్ణించడానికి ఎంతవారికైనా సాధ్యం కానిది. దానాలు చేయడం వల్ల భోగమోక్షాలను ప్రసాదించే గొప్ప తీర్థం కురుక్షేత్రం. చెరువులు, గంగానదీ ప్రవాహం ఈ క్షేత్రానికి ఇంతటి విశిష్టతను కలిగిస్తూ ఉన్నది. ఓమనాథునికి నెలవైన ప్రభాస తీర్థం, సుందర నగర ద్వారక, దీనికి తూర్పు నగర సరస్వతీ తీర్థం, సప్త సారస్వత తీర్థాలు అంతర్వాహినిగా సరస్వతీ నది సప్తతీర్థాలలోనూ ప్రవహిస్తుందని ప్రతీతి. సమస్త పుణ్యదాయకమైనవి. పాపనాశినిగా ప్రసిద్ధి చెందిన ఉత్తమ ముక్తిదాయక తీర్థాలు కేదారము, సంబళము, బదరికాశ్రము ఇచ్చటకు చేరువనే ఉన్నాయి. పాశుపత తీర్థము, సాలగ్రామ తీర్థము, పుష్కర తీర్థము, శ్వేతదీప తీర్థము, నైమిషారణ్యం, చిత్రకూటం, అయోధ్య, గోమతీ తీర్థం, వైనాయమకం, రామగిర్యాశ్రమం, వీటితో పాటు మన దక్షిణాది తీర్థాలు పేర్కొనబడ్డాయి. కాంచీపురం, తుంగభద్ర, శ్రీశైలం, సేతుబంధన తీర్థం, రామేశ్వరం, కార్తికేయం, మధుర, కుబ్జకము, కామతీర్థం, మహాకాళేశ్వరం, ఉజ్జయిని, కావేరి, చంద్రవాహక, విపాశ, బ్రహ్మేశం, దేవకోటకం, మహానది, సోణతీర్థం, మహాకేశి, అమరకంఠక్, భృగుతుంగం, జంబూసరం ఇత్యాది తీర్థాలలో స్నానదాన పూజ జప తపశ్రాద్ధ పిండ ప్రదానాది కర్మలకు అక్షయ పుణ్య ఫలితాలు చెప్పబడ్డాయి. మహావిష్ణువు నెలకొన్న లోహదండ తీర్థం, మధుసూదనుడు కొలువైన మందార తీర్థం, కార్తికేయుని నెలవైన పుండ్రవర్ధన తీర్థం విశేష ఫలదాయకంగా పేర్కొన్నారు. ఇంకా కోకాముఖం, వారాహ, భాండీర, కామరూప, కామాఖ్యాదేవికి ఉనికి పట్టు, మహేంద్ర పర్వతం, కాళింజర తీర్థం,
కావేరి, గోదావరి, వరద, వింధ్య, నర్మద, గోకర్ణ, మాహిష్మతి, పయోష్ణి, విరజ, శ్రీ పురుషోత్తమ, శుక్లతీర్థం, వర్ణాక్ష, నాసిక, నందితీర్థం, గోవర్ధన తీర్థం, సర్వపాప ప్రశమనాలు. బిందుసార, ఐరావతి, భీమరథి, కృష్ణవేణి, గండకి, విష్ణుపాదోదకము అనదగ్గ మహాతీర్థాలు సర్వం బ్రహ్మరూపం అనే భావనతో పుణ్యతీర్థాచరణ మనఃసంకల్పం మాత్రం చేత కూడా తీర్థస్నాన ఫలితం ప్రాప్తిస్తుంది. సకల నదులు, మునులు, దేవతలు తామున్న చోటునే ఉన్నాయన్న స్థిరమైన భక్తి భావన ఉంటే తీర్థయాత్రలతో పని లేదు. అయితే అది విశుద్ధ నిత్య భావన అయి ఉండాలి. ఇది శ్లోక ప్రమాణం. సర్వం బ్రహ్మేతి యో వేత్తి నాతీర్థం తస్య కించన ఏతేషు స్నాదానాని రాధం పిండమధక్షయం అర్వానజ్జ సర్వశైలాః తీర్థం దేవాదిసేవితం శ్రీరంగశ్చ హరేస్తీర్థం తాప్తి శ్రేష్ఠ మహానది సప్తగోదావరం తీర్థం తీర్థం కోణగిరి పరం. ఇంకా శ్రీరంగం శ్రీహరి నివాస స్థలం, తపతీ నది పుణ్యప్రదాయి, సప్తగోదావరి 7 పాయలుగా చీలి ప్రవహించేది, కోణగిరి నదీ రూపంలో శ్రీ మహాలక్ష్మి, సహ్యాద్రి శ్రేణులలో ఏకవీర రూపుడుగా శివుడు, వింధ్య పర్వతాల వరుసలో చక్రపాణి భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. నీలగిరులు, వింధ్య, కుశావర్తం, కనకల తీర్థాలలో స్నానం పునర్జన్మరాహిత్యానికి మార్గం సుగమం. గయాతీర్థ మహాత్మ్యం. గయాతీర్థ మహాత్మ్య వర్ణనము అనే శీర్షికతో 5 అధ్యాయములు విస్తరించిన ఈ తీర్థ మహాత్మ్యం వర్ణన వల్ల చెప్పినదే పదే పదే చెప్పి పఠితకు విసుగు కలిగించే వైనం మేము గమనించాం. మూలంలోని పాఠాన్ని యథాశ్లోకానువాదం చేసినట్లయితే పునరుక్తులు చాలా భాగం ఆక్రమిస్తాయి. గ్రంథ విస్తర భీతి చేత విషయానికే ప్రాధాన్యమిచ్చి పునరుక్తులను పరిహరించాం. వ్యాఖ్యాత గయాసురో భవతు పూర్వం వీర్యవాన్ పరమః సచ తపస్తప్యాన్ మహాఘోరం సర్వభూతోపతాపనం పాతితోస్య మహాదేహీ తథేత్యూతుః సురాహరిం కదాచిచ్చవ పూజార్థం చీరాబ్దే కమలాని చ. దక్ష ప్రజాపతికి, వ్యాసునికి గయాక్షేత్ర మహత్యాన్ని వినిపించసాగాడు బ్రహ్మదేవుడు. ఇది ఒకానొకప్పుడు శ్రీహరి ద్వారా బ్రహ్మదేవుడి విని ఉన్న వృత్తాంతం. పూర్వం గయాసురుడు అనే పేరు గల రాక్షసుడు అన్ని ప్రాణులను అల్లాడించేలా ఘోర తపస్సులు ఆచరించగా ఆ తపము దాటికి అన్ని దగ్ధమైపోసాగాయి. దైత్యుని వల్ల జరుగుతున్న ఈ వినాశనం ఆపవలసిందని దేవతలందరూ శ్రీహరి వద్దకు వెళ్ళి మొరబెట్టుకున్నారు. ఆ అసురుడు శివత్వం కోసం తపము ఆచరిస్తున్నందున ఏ విధంగా అతడి తపస్సును ఆపాలా అని హరి తీవ్రంగా మొదలుపడ్డాడు. అప్పుడు దేవతలంతా అతడికి కావలసింది శివత్వమే కదా, అది అతడికి మరణాంతాన ప్రసాదిస్తే సరి అని ఉపాయం చెప్పారు. సరే అలాగే జరుగుతుంది అని వారికి అభయం ఇచ్చాడు నారాయణుడు. కొంతకాలం తరువాత గయాసురుడు శివపూజ కోసం క్షీరసాగరంలో నుండి కమలాలను తెచ్చుకుని చీకట దేశంలో నిద్రిస్తూ ఉండగా ఆ మహాభీకరకాయుని తన మాయ చేత మోహించి గదాధరుడు తన గదాయుధంతో అంతముందించాడు. అయితే ఆ మహత్వ తత్వ అసురుడి తపశక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై విరాజిల్లింది. సాక్షాత్తు ఈ మహావిష్ణువే గదాధర రూపి అయి ఈ క్షేత్రంలో నివసిస్తూ అతని పేరిట వెలసిన గయాక్షేత్ర దర్శనార్థం వచ్చిన భక్తులకు పుణ్యాన్ని, అక్కడ పితృకర్మలు నిర్వర్తిస్తే పితృదేవతలకు ముక్తిని స్వయంగా ప్రసాదిస్తూ ఉంటాడు. త్రిమూర్తులకు నెలవైన పరమపావన క్షేత్రం జీవన్ముక్తిదాయక స్థలిగా విలసిల్లుతుందని
విష్ణువే స్వయంగా ప్రతిపాదించాడు. గయాసురుని అమోఘమైన తపశక్తి వల్ల గయ గొప్ప పుణ్యక్షేత్రంగా ఎప్పటికీ విరాజిల్లుతూనే ఉంటుంది. ఈతని యొక్క దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపం. ఇక్కడ భక్తిపూర్వకంగా స్నాన దాన యజ్ఞ శాస్త్ర పితృకర్మలలో ఎవరు ఏది నిర్వర్తించినా వారికి కలిగే పుణ్యం అపారం. అట్టివారు నరకానికి వెళ్ళరు సరిగదా, చేసే క్రియను బట్టి స్వర్గలోకం లేదా బ్రహ్మలోకం పొందగలరని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ప్రకటించాడు. గయ సర్వోత్కృష్ట క్షేత్రమనే జ్ఞానం చేతనే చతుర్ముఖుడు ఇక్కడ స్వయంగా ఒక యాగం చేశాడు. ఈ యాగ నిర్వాహకులైన ఋత్విజులకు విప్రశ్రేష్ఠులకు 5 క్రోధుల వైశాల్యంలో అన్ని వైపులా వ్యాపించి ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని దానంగా ఇచ్చేశాడు. ఋత్విక్కులను స్వయంగా బ్రహ్మదేవుడే పూజించాడు. ఇదంతా కృతయుగం నాటి సంగతి. వారి జీవనం సుఖంగా గడవడం కోసం రసవతి అనే నదిని, ఈ నది నీరు స్వచ్ఛంగా మధురంగా ఉంటుందని ప్రతీతి. లోతు అంచనాకు అందని మూతిని, ఒక కామధేనువును, భక్ష్యబోధ్యాలను అన్ని కాలాలకు అందించగలిగే ప్రకృతిని అనగా ఫలభరిత వృక్షరాజములను సృష్టించి వెళ్ళాడు. బ్రహ్మదేవుని చేతనే యాగం చేయించాం కదా అనే గర్వం చేత కొందరు దానంగా దక్షిణగా అయాచితంగా సమకూడినట్టు సర్వసౌఖ్యాల వల్ల, కొందరు యమలేమి చేత బద్ధకస్సులై, కొందరు విప్రులు వేదవిహితంగా తాము నిర్వర్తించాలని సంధ్యావందనాది కర్మలపై అశ్రద్ధ వహించారు. అది అవలోకించిన చతుర్ముఖుడు, బ్రాహ్మణులారా, మీకు ఆశ్రమగా లభించినది దుర్వినియోగం చేయబూనిన కారణంగా, కర్తవ్య నిర్వహణ పట్ల లక్ష్యం వహించిన కారణంగా ఇకపై ఇక్కడ కామధేనువు గాని, ఈ రసభరిత ఫల వృక్షాలు గాని అనతి కాలంలో అంతరించిపోతాయి. అంతేకాదు, మీ వేద పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, సంపదలన్నీ 3వ తరం నాటికి కనుమరుగైపోతాయి. ఈ పర్వతాలు ఒట్టి శిలామయములై మిగిలిపోతాయని శపించాడు. అప్పుడు ఆ విప్రశ్రేణి పశ్చాత్తాపులై విధాతను వేడుకొనగా, భవిష్యత్తులో ఈ క్షేత్రం భక్తజన సందోహంతో అలరాడుతూ అభివృద్ధి చెందగలదు. కలియుగం నాటికి కొందరు పుణ్యకార్యాసక్తులై వింధ్య పర్వతాలకు ఆవెల వైపు నుంచి నేటి దక్షిణాది దేశం కూడా ఇక్కడకు పితృకార్యాచరణ పరాయణ ప్రకటించుకోవడానికి వస్తుంటారు. మీ మునుముందు తరాల వారికి అప్పటికి గల విద్వత్తు చేత కర్మకాండలకు సహకరించి తిరిగి స్వయం కృషి చేత సంపన్నులు కాగలరు. అప్పుడైనా వారిలో అహం ప్రవేశిస్తే తిరిగి దుర్దశ ప్రాప్తిస్తుంది. కనుక అహంకరించకుండా మెలగండని శాప విముక్తి ప్రసాదించి అంతర్ధానమైనాడు. బ్రహ్మశాపం వల్ల అప్పటికి 3 తరాలు గడవగానే బ్రాహ్మణుల సంపదలన్నీ పోయాయి. అయినప్పటికీ బ్రహ్మ అనుగ్రహం వల్ల గయతీర్థాలలో కలియుగంలో భక్తులు పెట్టే పిండ రాద్ధ కర్మల ద్వారా స్థానిక నిధులు బాగా దక్షిణలు పుచ్చుకుంటూ సంపన్నులయ్యారు. గయలో శ్రాద్ధ నిర్వహణ నేడు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్థానిక దోపిడీ అదనం. వ్యాఖ్యాత సముద్రాగరిత సర్వ వాపీకూపహృదాని చ స్నాతు కామా గయాతీర్థం వ్యాసయాంతి న సంశయః బ్రహ్మహత్యాసురాపానం స్థేయం గుర్వాంగనాగమః పాపం తత్సంగజం సర్వం గయాశ్రాద్ధాద్ వినశ్యతి అసంకృతామృతాయే చ పశుచైరహతాశ్చయే సర్పదత్త గయాశ్రాద్ధాన్ ముక్తా స్వర్గం వ్రజంతి తే. ఏ వ్యక్తి అయితే సముద్రం, సరస్సు, అన్ని బావులు, తటాకాలు, ఈ భూమి మీద గల సమస్త జల వనరుల్లోనూ స్నానం చేయాలని అభిలషిస్తాడో అట్టి వ్యక్తి గయాతీర్థంలో ఏ ఒక్క ప్రదేశంలోనైనా స్నానం చేస్తే చాలు. అన్ని చోట్ల స్నానం చేసిన ఫలం దక్కిపోతుంది. మృత్యు తర్వాత సంస్కారాలన్నీ సరిగ్గా జరగని వారికి, పాముగాటు వల్ల మృతి చెందిన వారికి, పశు జంతు చోరుల వల్ల ప్రమాదరీత్యా కానీ బలవన్మరణాల పాలైనా కానీ అటువంటి వారికి పిశాచ జన్మ లేదా ప్రేత జన్మ ప్రాప్తించినప్పుడు గయలో అటువంటి వారి వారసులు శాస్త్రోక్త శ్రాద్ధకర్మలు నిర్వర్తించి వారికి ఉత్తమ గతులు కలిగించవచ్చు.
గయలో గల వివిధ స్నానఘట్టాలు. చీకటేషు గయా పుణ్యం రాజగృహం వనం విషయచారణ పుణ్యే నదీనాం చ పునః పునః ముండపృష్టం తు పూర్వాస్మిన్ మాశ్చిమే దక్షిణోత్తరే సార్ద్రక్రోశద్వయం మానం గయాయాం పరికీర్తితం పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః తత్ర పిండప్రదానేన పితృణాం పరమాగతి. బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు, చీకటి దేశంలో గయ మహాపుణ్యతమమైన స్థానం. ఈ ప్రదేశమున రాజగృహవనము అనే పేరు గల పుణ్యస్థలం ఉంది. ఇక్కడ ప్రవహించే నదులను పవిత్రమైనవి. గయకు నలువైపు అర్ధక్రోశడు దూరం వరకు గల ప్రదేశమే ముండపృష్టం. గయను శిరస్సు ఒక క్రోశడి మేర విస్తరించి ఉన్నది. ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారి పితరులు శాశ్వతంగా పరమగతులు పొందుతారు. విష్ణుపర్వతం నుండి ఉత్తరమానస తీర్థం వరకు గల భాగము గయాశీర్షం. దీనికే మరో పేరు పరుగు తీర్థం. ఇక్కడ పితృకర్మలకు విశిష్ట స్థానం ఉంది. మొదట గమనించవలసిన అంశం, పితృదేవతల రుణం నుంచి విముక్తి పొందేందుకే ఎవరైనా గయకు వచ్చేది. ఈ క్షేత్ర దర్శనంతోనే ఆ ఫలితం సిద్ధిస్తుంది. గయలో ఒక పర్వతంపై పరమశివుడు వెలసి ఉన్నాడు. ఇక్కడున్న ధర్మారణ్యంలో యమధర్మరాజు కొలువైనాడు. గురుద్రేశ్వర మహాదేవుడు ఈ విశిష్ట తీర్థమున విహరిస్తూ ఉంటాడు. వీరి సన్నిధిన శ్రాద్ధం జరవడం పుణ్యదాయకం. గోప్రచార తీర్థం ధేనువనం అనేది ప్రధానంగా ఇక్కడున్న తీర్థాలలో ఒకటి. ధేను దర్శనం, చెరువులోనే గల ప్రభాసేశ్వర తీర్థ సేవనం, పరమశివ దర్శనం చాలా పుణ్యప్రదం. ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని కోరికలు సిద్ధిస్తాయి. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వరుని, కోటీశ్వరుని, స్వర్గద్వారేశ్వరుని దర్శిస్తే సర్వబంధ విమోచకం సిద్ధిస్తాయి. ధర్మారణ్యంలోని గదాలోల తీర్థం రామేశ్వర స్వామి దర్శనం చాలా ప్రశస్తమైనది. ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన నరునికి 100 గోవులను దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం ఒక్క స్నానానికే లభిస్తుంది. ఈ తీర్థ స్నానానంతరం ప్రభాస, ప్రేతశీల తీర్థాలలో శ్రాద్ధకార్యాలు చేసిన వారి యొక్క పితరులు పరమానంద భరితులవుతారు. ముండపృష్ఠలో కూడా స్నాన పితృకర్మలు, బ్రాహ్మణ సమారాధన జరిపిస్తే కర్త యొక్క పితృదేవతలు బ్రహ్మలోక నివాసానికి అర్హులవుతారు. బ్రహ్మేశ్వర దర్శనం బ్రహ్మహత్యాపాతక వినాశిని. వాస్తవానికి గయక్షేత్రంలో తీర్థంగాని ప్రదేశమంటూ ఏదీ లేదు. అన్ని అడుగడుగునా అక్షయ ఫలితాలని కలిగించే పుణ్యస్థల సముదాయమే. ఫల్గుతీర్థే సరస్నాత్వా దృష్ట్వా దేవం గదాధరం ఏతేన కిన్న పర్యాప్తం నృణాం సుకృతి కారణం బ్రహ్మలోకం ప్రయాంతీహ పురుషానేక వింశతిం పృథివ్యాం యాని తీర్థాని ఏ సముద్రా సారాంసి చ ఫల్గుతీర్థం గమిష్యంతి వారమేకం దినే దినే పృథివ్యాం చ గయా పుణ్యా గయాయాం చ గయాశిరః శ్రేష్టం తథా ఫల్గుతీర్థం తన్ముఖం చ శిరస్యతి. ఫల్గుతీర్థంలో ఫల్గుస్వామి, చండి, గౌరి, మంగళ, గోపతి, అంగారేశ్వర, సిద్ధేశ్వర, గజస్వామి, గయాదిత్యమూర్తి, మార్కండేశ్వరమూర్తి వెలసి ఉన్నారు. వీరందరినీ వరుసగా దర్శించుకుంటూ మధ్యాహ్న సమయానికి మళ్ళీ ఫల్గుతీర్థంలోని స్నానం చేసి అనంతరం గదాధర స్వామి సమక్షంలో పితృకర్మ జరిపించిన వారు పితరుల రుణం తీర్చుకున్న వారవుతారు. భూమి మీద గల సకల జలవనరులు సముద్రాలతో సహా ఫల్గుతీర్థాన్ని దర్శించి వెళ్తాయనడం అతిశయోక్తి కాదు. దీనికి ఉత్తరాన కనక నది ప్రవహిస్తుంది. దాని మధ్యలో నాభితీర్థం, అక్కడకు దగ్గర బ్రహ్మ సదతీర్థం ఉన్నాయి. ప్రక్కనే హంసతీర్థము ఉన్నది.
ఈ 3 మహాపుణ్యదాయకమైన స్నానఘట్టాలు. ఇటువంటివే మరో 3 శ్రాద్ధకర్మ రీత్యా ప్రశస్తమైనవి ఇక్కడే ఉన్నాయి. అవి ఉత్తర మానసీ తీర్థం, దక్షిణ మానసీ తీర్థం, స్వర్గద్వార తీర్థం. ఇక్కడ జరిపే పిండ ప్రదానాలు ఎటువంటి ప్రేతయోని జన్ములనైనా విముక్తం చేయగలవని ప్రతీతి. గృధ్రేశ్వర తీర్థం, భీష్మ పర్వత పాదం వద్ద శ్రాద్ధకర్మలు ఆచరిస్తే కర్త యొక్క పితరులు సులభంగా నరకాన్ని దాటి వెళ్ళిపోగలరు. ధేనుకారణ్యంలో శ్రాద్ధక్రియ నిర్వర్తించి తెరధేనువును దానం చేసి తిరిగి మరోసారి స్నానం చేసి ధేనుస్వామిని దర్శించాలి. సూర్య సంబంధిత తీర్థాలైన గాయత్రి, సావిత్రి, సరస్వతి తీర్థాలు సంధ్యావందన, జపహోమ దానాదులకు ప్రశస్తమైనవి. ప్రమాణం దేవతా సంతు లోకపాలశ్చ సాక్షిణః మయా గత్యమతంగేస్మిన్ పితॄణాం నిష్కృతి కృత. ధర్మారణ్యమునందున్న మతంగవాపిలో శ్రాద్ధ నిర్వహణ వల్ల పితృల నుంచి ముక్తి కలుగుతుంది. ఈ వాపి స్నానం సహస్రగోదాన ఫలదాయకం. ధర్మపృష్టం, గయశీర్షం, బ్రహ్మాసరం తీర్థాలలో పితరులకై చేసే కర్మలన్నీ అక్షయ ఫలితదాయకాలు. ఏష పిండో మయా దత్త స్తవహస్తే జనార్దన పరలోకం గతే మోక్షం అక్షయ్యముపతిష్టతాం. గయయందు శ్రాద్ధ నిర్వహణ చేసి అభిండాన్ని జనార్దను చేతి ఎందుంచుతూ పై మంత్రం పఠించాలి. ఇక్కడి చంపకవనంలో పాండుశల తీర్థం వద్ద తదీనాడు పెట్టే శ్రాద్ధం అధికారిక ఫలితదాయకమని చెప్పబడింది. క్రౌంచపక్షులు నివసించే తృతీయమనే జలాశయం క్రౌంచపద తీర్థం. ఇక్కడే మరో జలాశయం పేరు నిశ్చిర. ఈ 2 ప్రదేశాలు శ్రాద్ధానికి ప్రశస్తం. భగవానుడు తగినంత సంపదనిచ్చి 2 పక్షముల పర్యంతం అనగా ఒక పూర్తి మాసకాలం గయలో మజిలీ చేసి అక్కడున్నన్ని తీర్థాలు సేవించి పితృకార్యాలు నిర్వర్తించగలిగితే ఆ కర్త యొక్క 100 తరముల పితృదేవతలు సంతృప్తులవుతారు. ఇక మకర సంక్రాంతి గ్రహణ సమయాలలో గయలో ఉండగలిగి పితృకర్మ చేయగలిగితే వచ్చే ఫలితం అపారం. ఒక్క మాటలో చెప్పాలంటే గయాయాం నహి తత్స్థానం యత్ర తీర్థం న విద్యతే పంచక్రోశో గయా క్షేత్రే యత్ర తత్ర తు పిండదః. పలు తీర్థ మహిమ విశాలుని గాథ. బ్రహ్మోవాచ ఉద్యతస్తు గయాం దాంతుం శ్రద్ధాం కృత్వా విధానతః విధాయ కాపటం వేషం గ్రామస్యాపి ప్రదక్షిణం. ఏ మనుషుడైతే గయ వెళ్ళాలనే కోరిక గలవాడవుతాడో అతడు చేయవలసిన మొదటి కృత్యం ముందుగా తన గ్రామంలో పితరులకు శ్రాద్ధకర్మ నిర్వర్తించి అన్యాధివేషధారణతో గ్రామం చుట్టూ ప్రదక్షిణ చేయడం. సమీప గ్రామంలో కూడా ఇట్లే తిరిగి గృహమునకు వచ్చి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయక్షేత్ర సందర్శనార్థం వెళ్ళే వారికి లోకులు దారి ఖర్చులకు కానీ అటు నుండి ఏదైనా తేవలసిందని కానీ ధనం ఇతరులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. పుచ్చుకోరాదు. గృహాశ్చలితమాత్రస్య గయాయాంగమనం ప్రతి స్వర్గారోహణరూపానం పితॄణాం తు పదే పదే. గయవైపు పర్యాటకుడు వేసే ప్రతి అడుగు కూడా అతని పితృదేవతలకు స్వర్గానికి వెళ్లేందుకు మెట్టుగా వినియోగపడుతుంది. కురుక్షేత్రం విశాల క్షేత్రము బదరికావనం, విరజాక్షేత్రము జగన్నాథమనబడే పురి. గజక్షేత్రము ఈ 4 చోట్ల ఉపవాసం ఇరుముండనాదులతో పని లేదు. ఇతర పుణ్యక్షేత్ర నియమాలు ఇక్కడ వర్తించం. గయలు త్రైలోక్య ప్రసిద్ధి చెందిన తీర్థం ఒకటి ఉంది. దాని పేరు కనకలము. ఈ తీర్థాన్ని సిద్ధచారణ గంధర్వాది దేవతలు మహాములు సేవించుకుంటూ ఉంటారు. మహాభీకర విషాగ్ని జ్వాలలు జిమ్మే ఘోర సర్పజాతులకు ఇది ఆలవాలం. హృదయంలో కానీ బాహ్యంలో కానీ పాపం గలవారు
ఇక్కడకు రాలేరు. ఆ సర్పజాలం వారిని భయపెట్టి రానియదు. ముండపృష్ఠానికి ఇది ఉత్తర దిశ, ఉదీచిలో ఉన్నది. ఇది శ్లోకం. కవ్యవాహస్తదా సోమో యమశ్చైవార్యమాదద అగిష్వాత్తా బర్హిషదః సోమపా పితృదేవతాః ఆగచ్చन्तు మహాభాగా ఉష్మాభిరచితాస్తిహ మదీయా పితరో ఏ చ కులే జాతః సనాభయః తేషాం పిండ ప్రదానార్థం ఆగతోస్మి గయామి మాం. పితృగణాలు సోమ, సోమప, యమ, ఆర్యమ, అర్యమ, అగ్నిశ్వాత్, బర్హిషదులున్నాయి. బర్హిషదులనే పేర ప్రసిద్ధు. ఆద్దకర్త వీరందరినీ ఆహ్వానించి ప్రార్థించాలి. పల్గుతీర్థంలో పిండ ప్రదానం చేసి పితామహుడైన ప్రజాపతిని, గదాధరుడైన విష్ణుదేవుని దర్శించిన వారికి పితృణ విముక్తి సిద్ధి. ధర్మములందు ఆచారమునందు గల భక్తి చేత సంప్రదాయ విధేయుడైన నరుడు ఎవరైనా గయయందు ప్రారంభ దినమున చేయు క్రియ ఇది. రెండో రోజున ధర్మారణ్యం సమీపమున గల తీర్థాలు చేరుకొని అక్కడున్న మతంగవాపి బావియందు స్నానం చేసి అక్కడున్న కూపతీర్థం, యూపతీర్థాల మధ్య యథావిధిగా పిండ ప్రదానం చేయాలి. మూడో రోజు బ్రహ్మసద తీర్థమున పితృదేవతలకు తర్పణాలిచ్చాక గోప్రచార తీర్థం చెరువులోనే ఉండి వెళ్ళి అక్కడ విప్రులను సన్మానించాలి. నాలుగో రోజున పలుకు తీర్థంలో స్నానం, గయాశీర్షమున గల రుద్రపద తీర్థంలో పిండ ప్రదానం చేయాలి. అధికంగా ఫలితం కోసం వ్యాస, దేహి, ముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలోనూ పితరుల శ్రాద్ధం చేసేవారున్నారు. ఇక్కడి దశాశ్వమేధ తీర్థంలో స్నానానంతరం చతుర్ముఖుని దర్శించుకొని రుద్రపాదములు స్పృశిస్తే అట్టివారికి పునర్జన్మం ఉండదు. ఐదో రోజున గదాలోల తీర్థంలో స్నానం చేసి ఎక్కడున్న అక్షయవట వృక్షం క్రింద పిండదానం, ఆ చెట్టు మూలం వద్ద శాఖపాకాది సహిత పృష్ఠాన్న భోజనం జరిగిస్తే 1,000,000 మందికి ద్విజ సమారాధన చేసినంత ఫలితం. ఈ 5 రోజుల కార్యక్రమం సంపూర్ణంగా భక్తి శ్రద్ధలతో నెరవేర్చే వారికి 100 తరాల పితృదేవతాగణం ఉద్ధరింపబడినట్లే. పూర్వం ఒక రోజున గయకు సమీపంలో విశాలుడనే వైశ్యునికి ఒక ప్రేతం ఎదురుబడి, ఓ వణిజుడా, గయాతీర్థంలో నా పేరిట పిండ ప్రదానం జరిపి నాకు ఈ ప్రేతయోని నుండి విముక్తి కలిగించావు అని బహుదీనంగా అభ్యర్థించి, అంతేకాక అందుకు ఫలితంగా వ్యాపారికి స్వర్గం ప్రాప్తిస్తుందని నొక్కి వక్కాణించి, ఆ విధంగానే ఉదార స్వభావుడైన వైశసికామణి ఆ ప్రేతం కోరినట్లు శ్రద్ధగా గయాశీర్ష తీర్థంలో పిండ ప్రదానం చేశాడు. తరువాత వైశ్యుడు తన సోదరులతో కూడా గయయందు గల సకల తీర్థాలను సేవించుకొని తన పితరులందరి శ్రాద్ధాలు నిర్వర్తించుకొని ఇంటి దారి పట్టాడు. జీవించినంతకాలం సుఖ సంతోషాలు అనుభవించిన విశాలుడు అనాయాసమరణం చెంది స్వర్గం చేరుకుని మరుజన్మలో విశాల దేశానికి చెందిన రాజుకు పుత్రుడిగా జన్మించాడు. రాజ్యాధికారం లభించాక ఆస్థాన పండితుల సూచన మేరకు గయ యావత్తూ చుట్టివచ్చి పిండ ప్రదానాలతో ఆ జన్మలు తన వారినందరినీ ఉద్ధరించాడు, పుత్రవంతుడయ్యాడు. తరువాత చాలా కాలం సుపరిపాలనా దక్షుడై దేహాంతాన స్వర్గంలో స్థిరపడ్డాడు. పితామహశ్చైవ తథైవ ప్రపితామహః మాతాపితామహీ చైవ తథైవ ప్రపితామహీ తథా మాతామహశ్చైవ ప్రమాతామహ ఏవ చ వృద్ధ ప్రమాతామహశ్చ తథా మాతామహీ పరం ప్రమాతామహీ తథా వృద్ధా ప్రమాతామహీతి నైవై అన్యేషాం చైన పిండోయం అర్థయ్యముపతిష్ఠతాం. నా తండ్రికి, ఆయన పితరులైన వారికి, ప్రమాతామహులకు, ప్రమాతామహికి ఈ గయక్షేత్రమునందు నాచే చేయబడుతున్న పిండ ప్రదానాలు అక్షయములై అందులుగాక.
వారందరూ తృప్తి చెంది ముక్తులయ్యెదురుగాక అంటూ శ్రాద్ధకర్త చేతులు జోడించి నమస్కరించి పిండ ప్రదానాలు చేయాలని భావం. గయలో పిండ ప్రదాన మహాత్మ్యం. గయక్షేత్రంలో పిండ ప్రదానం చేసేవారు ప్రేతశిల మొదలైన పుణ్యతీర్థాల్లో స్నానం చేసి అస్మత్కులే మృతాయే చ అంటూ ప్రారంభమయ్యే ఈ క్రింది మంత్రాల ద్వారా సమపితరుల్ని ఆహ్వానించి శ్రేష్టమైన వరుణా నదీ జలాలతో పిండ ప్రదానం గావించాలి. అస్మత్కులే మృతాయే చ గతిర్యేషాం న విద్యతే ఆవాహయిప్యేతాన్ సర్వాన్ దర్భపృష్ఠే తిలోదకై పితృవంశే మృతాయే చ మాతృవంశే చ ఏ మృతాః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం మాతామహకులే ఏ చ గతిర్యేషాం న విద్యతే తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం అజాతదంతాయే చిద్యే చ గర్భే ప్రపీడితాః తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం బంధువర్గాశ్చ ఏ కేచిన్నామా గోత్రవర్జిత వివర్జిత స్వగోత్రే పరగోత్రే వా గతిర్యేషాం న విద్యతే తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం ఉద్బంధన మృదాయే చ విషజత్ర హతాయశ్చ ఏ ఆత్మోపఘాతినో ఏ జాతేభ్యః పిండం దదామ్యహం అగ్నిదాహే మృతాయే చ సింహవ్యాఘ్రహతాశ్చ ఏ దంశ్రివిశృంగివిర్వాపి తేషాం పిండం దదామ్యహం రౌరవే చాందతా మిశ్రే కాలసూత్రే చ ఏ గతా తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం అధిభద్రవనే ఘోరే కుంభీపాకే చ ఏ గతా తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం అన్యేషాం యాతనాస్థానాం ప్రేతలోకనివాసినాం తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం పశుయోనిం గతాయే చ పక్షికీటసరీసృపా అథవా వృక్షయోనిస్తాస్థేభ్యః పిండం దదామ్యహం అసంఖ్యయాతనా సంస్థాయే నీతాయమశాసనై తేషాముద్ధరణార్థాయ ఇమం పిండం దదామ్యహం యాత్యంతరసహస్రేషు భ్రమంతి స్వేన కర్మణ మానుష్యం దుర్లభం येषां तेभ्यः పిండం దదామ్యహం ఏ బాంధవా బాంధవా ఏన్యజన్మని బాంధవా అన్యజన్మని బాంధవా ఏ సర్వే తృప్తిమాయాంతో పిండదానేన సర్వదా ఏకేచిత్ ప్రేతరూపేణ వర్తంతే పితరో మమ ఏ సర్వే తృప్తిమాయాంతో పిండదానేన సర్వదా ఏ మే పితృకులే జాతాః కులే మాతుస్తథైవ చ గురుస్వసుర బంధూనాం ఏ చాన్యే బాంధవా మృతాః ఏ మే కులే లుప్తపిండ పుత్రదార వివర్జితాః ప్రియాలోపహతా ఏ చ జాత్యంధా సంఘనస్తథా విరూప అమగర్భా సృజ్ఞాతా జ్ఞాతా కులే మమ తేషాం పిండం మయా దత్తాక్షయ్యముపదిష్టతాం సాక్షిణరి సంతు మే దేవా బ్రహ్మేశానాదయస్తదా మయా గయాం సమాసాధ్య విద్రూఢాం నిష్కృతికృత ఆగతో అహం గయాం దేవా పితృకార్యే గదాధర తన్మే సాక్షి భవత్పద్య అనృణో అహం రుణత్రయాత్. ఈ శ్లోకాల భావం ఇది. నాకు సంబంధించిన పితృమాతృవంశంలో సద్గతులు మరణానంతరం పొందని వారి ఎవరున్నా కానీ వారిని దురపృష్ఠం ఈ దర్భపృష్ఠం మీదకు విరోధకాలతో వారినందరినీ ఆవాహన చేస్తూ ఉన్నాను. వారికి సద్గతులు ఈ పిండ ప్రదానం వల్ల కలుగునుగాక. అంతేగాక వారితో పాటు బైరుండు వంశాలయ ఉండు మృతి చెందిన సర్వపితరులకు సద్గతి కలుగుగాక. వీరందరి నిమిత్తం నేను జరిపే ఈ పిండ ప్రదానంతో ఉద్ధరించబడాలన్నదే నా ఆశయం. వీరిలో నాకు తెలిసి గాని తెలియక గాని సహజ బలవన్మరణం పొందిన వారెవరున్నా గాని ఈ నా కృత్యం వల్ల సద్గతులు లభించునుగాక.
రౌరవాది నరకములలో ఏ కారణం వల్లగానే బాధలు అనుభవిస్తూ ఉన్న నా ఇరువైపు వంశాల పితరులను ఉద్ధరించి ఉత్తమగతులు కలిగించడానికై 50 మంది నా పూర్వీకులను ఆవాహన చేస్తూ ఉన్నాను. అతి దుర్బలము అయిన అతి దుర్లభము అయిన మానవ జన్మ పొందిన వారైనా, నానా ఇతర యోనుల్లో జన్మించి జీవిస్తున్నవారైనా వారికి నా ఈ పిండ ప్రదానమందునుగాక. శాపవశాన ప్రేత రూపం పొందిన జంతు, వృక్ష, మానవేతర జన్మలెత్తిన నా పూర్వీకులందరినీ నేను మహిమాన్విత పుణ్యస్థలి యందు వారి ఉద్ధరణ కొరకు పిండ ప్రదానం చేస్తూ ఉన్నాను. బ్రహ్మేశాది దేవతలారా, నాచే చేయబడుతున్న ఈ శ్రాద్ధ కర్మకు మీరంతా సాక్షులుగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాను. విష్ణుమూర్తి నా పితృకార్యాన్ని సంపన్నం చేయుదువుగాక. వారందరికీ ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించదువుగాక. మీ దేవతలందరి సాక్షిగా నేటితో నేను దేవ, గురు, పితృరుణాల నుండి విముక్తుడనైనట్లు భావిస్తూ ఉన్నాను. అది గదాధర మహాత్మ్యం. గయాక్షేత్రమునందు గల మరికొన్ని పుణ్యతీర్థాలను, వాటి మహాత్మ్యాలను బ్రహ్మదేవుని ద్వారా విన్న వ్యాసుని వలన సూతుడు గ్రహించి నైమిషములకు వివరిస్తూ ఉన్నాడు. ఈ తీర్థసహిత క్షేత్రమును ప్రేతశిలగా పేర్కొంటారు. ఇక్కడ ప్రేతకుండము, ప్రభాసము, గయాసుర శీర్షము మొదలగు తీర్థాలున్నాయి. ప్రేతశిల సర్వదేవమై యమధర్మరాజు తన మహిమను స్వయం వ్యక్తం చేయడానికి గాను సర్వదేవతాత్మకమైన ఈ శిలను ధారణ చేశాడు. ఏ నరునికైనా, అతని పితృ, మిత్ర, బంధువర్గాలలో ఎవరికైనా ప్రేతరూపు ఏ కారణనైనా ప్రాప్తిస్తే ఈ ప్రేతశిల యందు వారి నిమిత్తం కర్మకాండ జరపబడితే వారికి ఆ ప్రేత రూపు నుండి, పిశాచి రూపం నుండి విముక్తి కలిగి సద్గతులు ప్రాప్తిస్తాయి. ఈ మహాత్యం దృష్ట్యా రాజులు కానీ, వారి పత్నులు కానీ, మునులు కానీ ఇక్కడికి వచ్చి శ్రాద్ధాది పితృకర్మలు నిర్వర్తించి తమ పూర్వీకులకు ఉత్తమలోకం ప్రాప్తింపగలిగజేయగలుగుతారు. దేహాంతమునందు వారు కూడా బ్రహ్మలోకం పొందగలరు. ఈ అధ్యాయమును విన్నను మానసికంగా ఆ విధంగా చేసినట్లు ఊహించినను వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వారు అనుకున్నటువంటి కార్యాలు చేయగలుగుతాయి. గయాసురస్య ముండం తస్య పృష్ఠే శిలాయతః ముండపృష్ఠే గిరిస్తస్మాత్ సర్వదేవమయోభ్యయం ముండపృష్ఠస్య పాదేషు యతో బ్రహ్మసరోముఖాః అరవిందవనంతేషు తేన చౌరోపలక్షితః అరవిందో గిరిన్నామాగ్రం జపదాంకితో యతః తస్మాద్గిరి కంజపాదః పితॄణాం బ్రహ్మలోకదః. గయాసురుని శిరస్సునికి భాగానికి ముండపృష్ఠగిరి అని పేరు. ఇది సర్వదేవతామయమని చెప్పబడి, ఇక గయాసురుని పాదాలు గల ప్రాంతంలో బ్రహ్మసరోవరం మొదలగు తీర్థాలు చాలా ఉన్నాయి. అరవిందవనం అనే తీర్థం అటువంటి వాటిలో ఒకటి. ఆ కారణంగానే ఆ చోట గల పర్వతానికి అరవిందగిరి అనే నామధేయం కలిగింది. అక్కడ క్రౌంచపక్షుల యొక్క పాదాల గుర్తులు ఉంటాయి. ఈ క్రౌంచపాదగిరి ప్రాంతం వద్ద శ్రాద్ధాది కర్మకాండ జరిపితే కర్తల యొక్క పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అత్యంత పురాతన కాలం నుండి ఇక్కడ విష్ణు భగవానుడు ఆదిగధాధురుడై అవ్యక్తంగా వెలిసి ఉన్నాడు. మత్స్య, కూర్మ, ఆదివరాహ రూపాలకున్న విశిష్టతే ఈ ఆదిగదాధర రూపానిది కూడా. కనుక ఈ స్వామిని పితృశాస్త్ర నిమిత్తం ఇక్కడికి వచ్చేవారంతా అర్చించవలసి ఉంది. అలా శ్రీహరిని అర్చించే వారికి ఇహమున సమస్త సౌఖ్యాలు లభించి ఆయువు వర్ధిల్లుతుంది. శ్రేయస్సు, విద్య, ధనం, అభీష్ట సిద్ధి ఇట్లా దేనికి లోటు ఉండదు. అంత్యమున స్వర్గాన్ని అటుపైన పొందే వరుజన్మలో రాజ్యసుఖం, రాక్షమం వల్ల విజయ పరంపర, పుత్ర పౌత్ర వృద్ధి అన్నీ సమకూరుతాయి. కనుక ఇక్కడ పిండం పెట్టడం బ్రహ్మలోకవాసం అనే ఫలితదాయకం. అట్లే ఇక్కడ బలభద్ర క్షేత్రానికి వెళ్ళి జగన్నాథుని, బలరాముని, సుభద్రను పూజించిన వారికి లక్ష్మీకటాక్షం, పుత్ర సంపద, జ్ఞాన సంపద వర్ధిల్లుతాయి. పురుషోత్తముడనే పేరు గల జగన్నాథుని సమక్షంలోనైనా, సూర్యదేవుని సమక్షంలోనైనా పితరులకు పిండ ప్రదానం చేస్తే వారికి శాశ్వత బ్రహ్మలో నివాసం తథ్యం. నత్వా కపద్ది విఘ్నేశం సర్వ విఘ్నౌ ప్రముచ్యతే కార్తికేయం పూజయిత్వా
బ్రహ్మలోకమవాప్నుయాత్ ద్వాదశాదిత్యమభ్యక్ష సర్వరోగై ప్రముచ్యతే వైశ్వానరం సమభ్యక్షం ఉత్తమాం దీప్తిమాప్నుయాత్ గరుడశ్చ సమభ్యక్ష విఘ్నం వృంద ప్రముచ్యతే. ఈ క్షేత్రంలో నెలకొని ఉన్న కబర్ది నామక శివుని వినాయకుని పూజించిన వారికి సర్వకార్యములు విఘ్నములు తొలగి విజయవంతమవుతాయి. అట్లే ఇక్కడ వెంచేసి ఉన్న కార్తికేయుని పూజిస్తే బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. 12 నామాలతో సూర్యదేవుని పూజించిన వారికి రోగబాధల నుంచి విముక్తి కలిగి లభిస్తుంది. అగ్నిదేవుని ఆరాధన ద్వారా ఐశ్వర్యం, కాంతి, గౌరీదేవి పూజ సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్య, లక్ష్మీదేవి వల్ల సంపద పొందగలరు. విశేషించి ఈ పురాణానికి అధిపతి అయిన గరుడుని ఈ తీర్థంలో పూజించిన వారికి సర్వాపదలు నివారింపబడి వేగం, బలం ప్రాప్తిస్తాయి. ఈ క్షేత్రపాలకుని పూజ ద్వారా గ్రహదోషాలు నివారింపబడతాయి. ముండపృష్ఠమును పూజించిన వారికి కోరికలన్నీ సిద్ధిస్తాయి. బ్రహ్మదేవుని ఆరాధన సరాసరి బ్రహ్మలోక ప్రాప్తి. ఈ క్షేత్రంలో సకల దేవతలు కొలువై ఉన్నారని మొదలనే చెప్పబడింది కదా. బలదేవ్యక్షర, సుభద్రామాత అర్చన ఇష్టకామ్యార్థ సిద్ధినిస్తాయి. వరాహస్వామి పూజ వల్ల పృథ్వీపై ఆధిపత్యం పొందవచ్చు. ఆదిగదాధరుని సేవ వల్ల అన్ని కోరికలు సిద్ధిస్తాయి. సోమనాథ పూజ శివలోక ప్రాప్తినిస్తుంది. సిద్ధేశ్వరంచ సంపూజ్య బ్రహ్మపురం వ్రజేత్ ఆదౌ రుద్రాదివిస్సార్థం దృష్ట్వా హ్యాదిగదాధరం రాజ్యార్థి రాజ్యమాప్నోతి శాంత్యర్థి శాంతిమాప్నుయాత్ సర్వార్థి సర్వమాప్నోతి సంపూజ్యాదిగదాధరం. గజక్షేత్రమున వెలిసిన ఆదిగదాధర స్వామిని అర్చించడం పూర్వపుణ్యఫలం. రామేశ్వర, కాళేశ్వర, బ్రహ్మేశ్వర, యదారేశ్వర, సిద్ధేశ్వరం అనే 5 శివరూపాలలోనూ ఇక్కడ వెలసిన పరమశివుడు అన్ని ఐశ్వర్యాలను భక్తుల పరం చేస్తే తాను మాత్రం ఆదిగదాధరుని దర్శనంతో తరిస్తూ ఉంటాడు. కనుకనే ఇక్కడ ఆదిగదాధరుని శివమూర్తిని ఒకే రోజు దర్శించిన వారికి వారి వంశాల్లో తరతరాలు ఉద్ధరింపబడతాయి. గదాధరుని పూజించిన వారికి సర్వం సమకూరుతాయని చెప్పడం పునఃపునరుద్ఘాటనమే. ఇంకా శ్రాద్ధేన పిండదానేన అన్నదానేన వారిదః బ్రహ్మలోకమవాప్నోతి సంపూజ్యాదిగదాధరం పృథివ్యాం సర్వతీర్థేభ్యో యథా శ్రేష్టా గయాపురి తథా శిలాదిరూపశ్చ శ్రేష్టశ్చైవ గదాధరః తస్మిన్ దృష్టే శిలా దృష్ట యతః సర్వం గదాధరః. భూమి మీద అన్ని తీర్థముల కంటే సర్వప్రధానమైన తీర్థంగా గంగ ఎట్లు విరాజిల్లుతున్నదో శిలారూపదేవగణాలయందు ఆదిగదాధర రూపం అంత శ్రేష్టం. కనుకనే ఆదిగదాధరుని దర్శనం దేవతలందరి దర్శనం చేసినంత ఫలితమిస్తుందని చెప్పబడింది. తుం భూయాత్ లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి 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 స్వస్తి. సంపూర్ణ గరుడు మహాపురాణం సరళవచనం 9వ భాగం సంపూర్ణమైనది. ఈ భాగాన్ని వింటూ కళ్ళు మూసుకొని ఆ విధంగా చేస్తున్నట్లుగా ఊహించిన వారికి ఆయా ఫలితాలు తప్పకుండా కలుగుతాయని గరుడ పురాణం ఉవాచ, గరుడదేవుని ఉవాచ. ఇక్కడ ఒక విషయం గమనించాలి. గదాధరుని పూజించిన వారికి సర్వం సమకూరుతాయని చెప్పినటువంటి ఆ శ్లోకం మూలంగా గదాధరుని శివమూర్తిని ఒకే రోజున పూజించినటువంటి ఫలితం కలిగి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. ఫస్ట్